హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య కిచెన్. ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. నార్మల్ రైస్తో చాలా ఈజీగా టేస్టీగా అయితే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే చికెన్ దమ్ బిర్యానీ అయితే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా అయితే 1 కేజీ రైస్కి అయితే నేను 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి 1 కేజీ చికెన్ అయితే తీసుకుని దీన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది కడిగేసుకుని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోకి ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలను అయితే ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 10 పచ్చిమిరపకాయలు అయితే చిన్న చిన్నవండివి, అవి 10 పచ్చిమిరపకాయలను అయితే తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి. వీటిని కూడా పక్కన పెట్టుకుని ముందుగా అయితే రైస్ అయితే చూడండి, ఇవి నార్మల్ రైస్ అండి, అంటే సోనా మైసూర్ రైస్ అండి. వీటితోనే ఇప్పుడు దమ్ బిర్యానీ అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి, చూసేయండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె రైస్ ఉడికించుకోవడం కోసం ఒక గిన్నె అయితే పెట్టుకుని దీంట్లో 2 లీటర్ల వాటర్ అయితే వేసుకోవాలి. ఈ వాటర్లో అయితే హోల్ బిర్యానీ మసాలాలు అయితే వేసుకోవాలి. అనాస పువ్వు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇంకా మరాఠీ మొగ్గలు, యాలక్కాయలు, లాంగ్ మొగ్గలు ఇవన్నీ అయితే వేసుకుని, అలాగే ఇందులో ఒక 2 స్పూన్లు బిర్యానీ మసాలా అయితే వేసుకోవాలి. ఇది ఇంట్లో తయారు చేసుకున్నానండి బిర్యానీ మసాలా. అలాగే సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు అయితే చూసుకొని వేసుకోండి, ఉప్పు కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఈ వాటర్ అయితే మరిగించుకోవాలి. ఇవి మరిగేలోపు ఇప్పుడు వచ్చేసి దమ్ పెట్టుకోవడానికి వేరే స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని వెడల్పాటి ఒక గిన్నె అయితే పెట్టుకుని ఇందులో ఒక 2 గరిటెల ఆయిల్, 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుని, అలాగే 2 బిర్యానీ ఆకులు వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. వేసుకుని అయితే వీటిని బాగా వేగనివ్వాలి. ఇవైతే కొంచెం వేయించుకున్న తర్వాత ఇందులోనే మసాలా పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇది వచ్చేసి ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పేస్ట్ అండి. 2 స్పూన్లు అయితే వేసుకుని, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 స్పూన్లు వేసుకోవాలి. ఇది వచ్చేసి బిర్యానీ మసాలా, ఇది కూడా 2 స్పూన్లు బిర్యానీ మసాలా కూడా వేసుకుని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా కలుపుతూ అయితే ఉండాలండి, మాడి పట్టకుండానే. అలాగే కొద్దిగా పసుపు అయితే వేసుకుని, ఉప్పు మనం రైస్లో వేసుకున్నాం కాబట్టి ఇందులో సరిపడా వేసుకోవాలి, కూరకు సరిపడా వేసుకోండి. అలాగే 2 స్పూన్లు కారం ఇవి వేసేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోనే చికెన్ కూడా వేసేసుకోవాలి. చికెన్ వేసేసుకున్న తర్వాత అయితే ఒకసారి బాగా కలుపుకోవాలండి. మనం వాటర్ అయితే ఏం వేయక్కర్లేదు, ఇందులోనే వాటర్ వస్తుంది కదండి చికెన్లోని, అలా వాటర్లోనే అలా మగ్గించుకోవాలి చికెన్ని. చికెన్ అంతా బాగా మగ్గేంత వరకు ఇలా కలుపుతూ అయితే ఉండాలండి. మూత పెట్టేసుకుని 10 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ అయితే ఉండాలి. చూసారు కదా, చికెన్ అయితే చాలా వరకు మగ్గిపోయింది కదండి. ఇప్పుడైతే రైస్ని కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చేసి వాటర్ అయితే మరుగుతుందండి. ఇప్పుడైతే ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో అయితే చూసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే వేసుకోవాలి. చెప్పాను కదండి, ఉప్పు కొంచెం ఎక్కువ ఉంటేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది. అంతే, ఉప్పు చూసుకున్న తర్వాత వేసేసుకున్న తర్వాత ఈ రైస్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. రైస్ అయితే ఎక్కువసేపు నానబెట్టకూడదు, ఎక్కువసేపు నానబెడితే ముక్కలు అయిపోద్దండి రైస్ అయితేని. నార్మల్ రైస్ కదా, పలావ్ రైసే. ఇక్కడ వచ్చేసి మనకైతే దమ్ పెట్టుకోవడం కోసం చికెన్ అయితే రెడీ అయిపోయిందండి.
చూసారు కదా, చికెన్లో వాటర్ మొత్తం అయిపోయింది, బాగా మగ్గిపోయింది చికెన్ అయితేని. ఇక్కడ వచ్చేసి రైస్ కూడా 80% ఉడికిపోయింది. ఇప్పుడు వచ్చేసి దమ్ అయితే పెట్టుకుందామండి. కొంచెం చికెన్ అయితే తీసేసుకుని, ఎక్కువ క్వాంటిటీ అయితే చేస్తున్నాం కదండి, అందుకోసమని నేను కొంచెం చికెన్ అయితే వేరే గిన్నెలోకి తీసేసి మళ్ళీ వేస్తానండి. ఇప్పుడు వచ్చేసి కొంచెం చికెన్ అయితే అందులో ఉంచి రైస్ అయితే 80% ఉడికిన తర్వాత ఈ చికెన్ పైన వేసేసుకోవాలండి. వాటర్ లేకుండా రైస్ని అయితే తీసుకుని ఇందులో వేసేసుకోవాలి. ఇలా సగం వరకు వేసేసుకోవాలి రైస్ని. ఇలా వేసేసుకున్న తర్వాత అయితే మిగిలిన చికెన్ కూడా వేసేసుకుని, ఇంకా మిగిలిన రైస్ కూడా దీనిపైన వేసేసుకోవాలి. ఇలా మొత్తం రైస్ అంతటిని వేసేసుకుని సమానంగా మొత్తం రైస్ అంతా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఒక గిన్నెలో అయితే కొంచెం పసుపు అయితే కొంచెం నెయ్యిలో అయితే వేసి కలుపుకొని ఇలా వేసానండి కలర్ కోసం. అంతే, ఒక 10 నిమిషాలు అయితే స్టవ్ పైన పెట్టుకుని మగ్గించుకుంటే మనకి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఒక 10 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి, అంతే సరిపోతుంది. మనకి రైస్ అయితే చూడండి ఎంత బాగా ఉడికిందో. మనకి చికెన్ కూడా చాలా బాగా ఉడికిందండి. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి. చాలా ఈజీగా ఇంట్లోనే నార్మల్ రైస్తో, పలావ్ రైస్తో ఈజీగా తయారు చేసేసుకోవచ్చు దమ్ బిర్యానీ. తప్పకుండా నేను చూపించినట్లుగా అయితే ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.